శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే, మరి వృషభ రాశి వారికి ఈ వారంలో ఇదే రాశిలో 5 గ్రహాలు కలయడం జరుగుతుంది. దాని ఏదో పంచగ్రహ కూటమి అంటూ ఉంటారు. ఇది ఎప్పుడూ సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే ఇది చాలా శుభకరమైనటువంటి యోగం మాట. మరి ఆల్రెడీ బుధుడు, శుక్రుడు, గురువు ఈ 3 కూడా శుభగ్రహాలు. దాంట్లో గురుమౌఢ్యం వీడి చాలా అధిక బలవంతుడై ఉంటాడనమాట. సో అలాగే రవి, మరి చంద్రుడు, ఇందులో హానికర గ్రహాలు కానీ అపకారం చేసే గ్రహాలు కానీ ఏమీ లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి అంటే వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది, ఒక మంచి గుర్తింపు కలుగుతూ ఉంటుంది, ఒక సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అంటే 5 గ్రహాలు వాటి యొక్క ప్రభావాన్ని జాతకుడికి పాజిటివ్గా చూపించినప్పుడు కంపల్సరీగా అతని యొక్క వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. ఇక మనం ఆధ్యాత్మిక రంగంలో ఆలోచించినప్పుడు ఒక విధంగా జాతకుడికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదే హ్యుమానిటీగా ఆలోచించినప్పుడు ఒక విధంగా ఉంటుంది. మామూలుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సమాజంలో వ్యక్తి ధనానికి, కోరికలకి, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. కాబట్టి ఎవరైతే ఈ మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తుంటారో వాళ్ళకి చాలా కలిసి వచ్చే సమయం ఇది. రవి రాశి యందు ఉన్నప్పుడు జాతకుడికి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఒక అహంభావంగా, ధైర్యంగా, ఎవరిని లెక్క చేయని మనస్తత్వంలో ఉంటూ ఉంటాడు. దాన్ని పాజిటివ్గా మార్చుకుంటే చాలా నాయకత్వ లక్షణాలతో ఉంటాడు. శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే మంచి వస్త్రాలు లభిస్తాయి, మంచి వాహనం లభిస్తుంది, గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. ఎవరికి ఏది కావాలో, ఎవరికి ఏది ఇష్టం ఉంటుందో వాళ్ళతో కలుసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా స్నేహితులు అవ్వచ్చు, స్నేహితురాళ్ళు అవ్వచ్చు, ఏదైనా ఖరీదైనటువంటి యాంబిషన్ అవ్వచ్చు, అది జరిగే అవకాశం. గురువు ఉండడం వలన జాతకుడికి ఒక విధమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది, జాతకుల్లో ఒక విధమైన ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవప్రదమైనటువంటి స్థానం లభిస్తూ ఉంటుంది. మంచి విద్యావేత్తగా, అన్నీ తెలిసిన వ్యక్తిగా గుర్తిస్తూ ఉంటారు. వాళ్ళ సలహాలు అందరూ అడుగుతూ ఉంటారు. అలాగే బుధుడు ఉండడం వల్ల లాజిక్గా ఆలోచించడం, ఎదుటివాడి యొక్క సామర్థ్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం, ఇవన్నీ కామన్గా ఇంత బలం ఒకేసారి జాతకుడికి ఏర్పడడం వల్ల ఇది ఎక్కువగా అటు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అయితే ఎక్కువగా ఏంటంటే వృషభ రాశి వారు వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు బాగా రాణించగలుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ అంటే అది బ్యాంకింగ్ రంగం అవ్వచ్చు, బ్యాంకు యాజమాన్యం అవ్వచ్చు, బ్యాంకులో క్యాషియర్ అవ్వచ్చు, బ్యాంకు మేనేజర్ అవ్వచ్చు, లేదా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఈ ధనంతో వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా మంచి రొటేషన్ పెరుగుతుంది, లక్షల కోట్లో మనీ టర్న్ ఓవర్ అవుతుంటే దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే 100% జాతకుడు సమర్థవంతంగా ఒక మంచి పొజిషను ఇప్పుడు రావడం జరుగుతుంది. సో ఇవన్నీ బాగున్నాయి, ఓకే. దానికి అనుకూలంగా ఏంటంటే లాభస్థానంలో రాహు ఉన్నాడు. ఎప్పుడైతే రాహు లాభస్థానంలో ఉన్నాడో మీకు బాగా పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు, పెట్టుబడిదారులు, అలాగే అక్రమంగా బ్లాక్ మార్కెట్ ధనం సంపాదించేవాళ్ళు, విదేశంలో పెద్ద పెద్ద జాబ్ చేస్తూ విదేశ ధనం సంపాదించేవాళ్ళు మీకు సహకారంగా ఉంటారు. సహకారం అంటే ఏంటి? మీకు వాళ్ళు సంపాదించిన ధనాన్ని మీ ద్వారా వాళ్ళు రొటేషన్ చేయడం కానీ, లేదంటే మీ పేరుతో బినామీ బిజినెస్ చేయడం కానీ, మిమ్మల్ని వాళ్ళ యొక్క ధనంతో మీరు వ్యాపారం చేయొచ్చు. ఈ విధంగా మీకు విదేశ ధనం, అక్రమ ధనం కూడా మీకు లభిస్తుంది. దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు దాన్ని న్యాయమైన మార్గంలో వెళ్ళినప్పుడు అది ఇంకా అనుకూలించే అవకాశం ఉంది. ఇది కూడా ఈ గ్రహ కూటం వల్ల ఆకర్షణ పెరగడం వల్ల ఈ మనీ జనరేటింగ్ పవర్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా కుజుడు 12వ స్థానంలో ఉండడం ఒక విధంగా కుజుడు కూడా అత్యంత బలవంతుడై ఉన్నాడన్నమాట. ఈ రుచిక మహాపురుష యోగంలో కుజుడు స్వక్షేత్రగతుడే ఉన్నాడు. అంటే అతని వ్యక్తిగతంగా వీళ్ళకి ఈ కుజుడు
ఈ పంచమహాపురుష యోగం యోగిస్తుంది. అయితే కుజుడు బలంగా ఉండడం వల్ల ఈ సమయంలో ఈ రాశి వారు భూములపైన స్థిరాస్తులపైన ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉండదు. అలాగే ఏదన్నా రుణాలు తీర్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు కుజుని కారకత్వాల ద్వారా ధనం ఖర్చు అవుతుంటుంది. కుజుడు కారకత్వాలు భూములు స్థిరాస్తులు కొనుగోలు చేయడం, అప్పులు తీర్చడం, సో లేదంటే మనకు కావాల్సిన వారికి స్నేహితులకు కానీ అన్నదమ్ములకు కానీ వాళ్ళకి ఆర్థిక పరంగా సహకరించడం కానీ వాళ్ళ అభివృద్ధికి సహకరించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శని అత్యంత బలవంతుడై దశమ స్థానంలో ఒక పంచమహాపురుష యోగం యాక్టివేట్ అవ్వడం, రాశి యందు శుక్రగ్రహానుగ్రహం, లాభంలో రాహుగ్రహానుగ్రహం ఈ వారికి ఒక అద్భుతమైనటువంటి కాలం ఈ సమయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కొంతకాలం పాటు ఇదే ట్రెండ్ కొనసాగితే అతి తొందరలోనే ఈ వృషభ రాశి జాతకులు వాళ్ళ సమస్యల నుంచి బయటపడి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో 2వ తారీఖు జూన్ నుంచి గురుమౌఢ్యమే పూర్తయిపోతుందన్నమాట. అంటే మౌఢ్య త్యాగం అవటం వల్ల ముఖ్యంగా ఫైనాన్స్ రొటేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన అందరికీ కూడా ఈజీగా మనీ రొటేషన్ అవుతూ ఉంటుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి, అది కొంతవరకు బెటర్ అవుద్ది. అయితే ఈ వారంలో వస్తున్నటువంటి 5వ తారీఖున వచ్చినటువంటి మాస శివరాత్రి ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే శని యొక్క ప్రభావానికి లోనవుతున్నారో, అంటే ఇంచుమించుగా శని ఏ భావంలో ఉన్నా 12 రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఉన్న రాశి, వెనక రాశి, ముందు రాశి, తన దృష్టి, అలాగే ఇంచుమించుగా అందరికీ కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ రాబోయే మాస శివరాత్రి రోజు శివుని యొక్క అనుగ్రహం కోసం శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి విధి విధానంగా పూజ చేయడం, వారిది అదే సమయంలో శివునికి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజు చాలా నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు శని యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ 6వ తారీఖు అమావాస్య అవడం వల్ల ఆ రోజు ముఖ్యంగా శనీశ్వర జయంతి రావడం జరిగింది. ఇది చాలా రేరుగా, చాలా అభివృద్ధికరంగా, చాలా బాగుంటుంది. ఎవరైతే శని అనుగ్రహం కోసం కోరుకుంటున్నారో వాళ్ళు మరి ఈ 6వ తారీఖు వచ్చినటువంటి అమావాస్య రోజు మరి విధి విధానంగా మరి శనీశ్వరుడు యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం కానీ, వీలు కాని వారు శివాలయంలో దర్శించుకొని శివునికి ఒక 18 ప్రదక్షిణలు చేసి ఆ రోజు శనికి లేదంటే శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ రోజు కూడా మీరు వీలైతే నియమంగా ఉండడం, కంప్లీట్గా మరి విధి విధానంగా చక్కగా ఉంటే 100% మీకు మంచి ఫలితాలు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. సరే, ఈ గ్రహం ఈ వారంలో ఈ 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. శని స్వక్షేత్రంలో ఉండడం, కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ కూడా మరి ఇది కామన్గా అందరికీ కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికపరంగా అభివృద్ధి రావడం వల్ల చాలా వరకు మరి ఫైనాన్స్ రొటేషన్ పెరుగుతుంది. కాబట్టి జాతకులకి అందరికీ కామన్గా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. అయితే ఖర్చులు కూడా అలాగే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఏదో ఒక అవసరం నిమిత్తం జాతకులు తన స్థాయిని మించి ఖర్చులు పెడుతూ ఉంటారు. సో ఏదైనా ఇది ఒక అభివృద్ధికి చిహ్నం. కాబట్టి ఏదైనా ఈ వారంలో వచ్చే ఈ మాస శివరాత్రి, శనీశ్వర జయంతి జాగ్రత్తగా చేయడం వల్ల చక్కగా అందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.